హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఈరోజు మనం ఏప్రిల్ 2024 ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో ఈ పీడిఎఫ్లో నేను మన ఛానల్ యొక్క లింక్ ఇచ్చాను, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మరియు మన యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ ఇవ్వడం జరిగింది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇది రెఫరెన్స్గా చూసుకోవచ్చు. సో మొదటగా మీకు అందరికీ తెలుసు, ఒరిస్సాలో ఉండే చందీపూర్. సో చందీపూర్లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఉందన్నమాట. సో అక్కడ ఎక్కువ మిజైల్స్ టెస్టింగ్ చేయడం వల్ల అక్కడ దానికి ప్రెజర్ పెరిగిపోయింది అనమాట. ప్రెజర్ ఇన్ ద సెన్స్ రష్ పెరిగిపోయింది ఆ టెస్టింగ్ సెంటర్కి. దానికి గాను కొత్తగా మన వెస్ట్ బెంగాల్లోని జున్పుట్లో కొత్తగా ఒక టెస్టింగ్ రేంజ్ సెంటర్ పెట్టడం జరిగింది DRDO వాళ్ళు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా మిజైల్ టెస్టింగ్ సెంటర్ ఎక్కడ ఉందంటే చాందీపూర్ అని అందరికీ తెలుసు. చాందీపూర్ అని చెప్పి ఇక్కడ ఉంది చాందీపూర్. సో అది కాకుండా కొత్తగా జున్పుట్, వెస్ట్ బెంగాల్కు సంబంధించినటువంటి జున్పుట్లో మిజైల్ టెస్ట్ సెంటర్ పెట్టడం జరిగింది. సో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ఇన్ విచ్ స్టేట్ DRDO సెట్టింగ్స్ ద న్యూ టెస్ట్ సెంటర్ ఫర్ ద వెపన్ సిస్టమ్. సో ఏ స్టేట్లో న్యూ వెపన్ సిస్టమ్ టెస్ట్ సెంటర్ పెట్టారు అంటే, ఒరిస్సాలో ఆల్రెడీ ఉంది చందీపూర్, మీకు అందరికీ తెలుసు. తమిళనాడు కాదు, మహారాష్ట్ర కాదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి, వెస్ట్ బెంగాల్. సో అలాగే నెక్స్ట్, సో లంపీ స్కిన్ డిసీజ్ అనేది ఇది ఒక వైరల్ డిసీజ్ అనమాట. ఇట్లా మన బరిగుడ్ల మీద కానీ ఆవుల మీద కానీ ఇట్లా దద్దులు వాయడం అనేది, దీన్ని లంపీ స్కిన్ డిసీజ్ అంటారు. సో ఈ డిసీజ్ దేని కారణంగా వస్తుందంటే వైరస్ కారణంగా వస్తుంది. సో అయితే ఇప్పుడు దీని గురించి మనకు ఎలా క్వశ్చన్ అడగవచ్చు అంటే, ఈ లంపీ స్కిన్ డిసీజెస్ ఇటీవల ఏ జంతువుల్లో వ్యాప్తి చెందుతుంది అని అడిగే అవకాశం ఉంది. సో ఎక్కువగా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉండేది క్యాటల్స్ అనమాట. అంటే మన బర్రెలు కానీ ఆవులు కానీ వాటికి సంబంధించిన వాటిల్లో ఈ లంపీ స్కిన్ డిసీజ్ అనేది వ్యాప్తి చెందుతుంది. అలాగే ఈ లంపీ స్కిన్ డిసీజ్ దేనికి సంబంధించింది అంటే వైరస్కి సంబంధించింది అనమాట. సో అలాగే ఈ లంపీ స్కిన్ డిసీజ్ వైరల్ డిసీజ్ కాగా, దిస్ ఈజ్ నాట్ ఏ జునోటిక్ వైరస్ అనమాట. జునోటిక్ వైరస్ అంటే ఏ వైరస్లు అయితే అనిమల్స్ నుంచి మనుషులకు సోకుతాయో, అంటే జంతువుల నుంచి హ్యూమన్కి వస్తాయో అలాంటి వాటిని జునోటిక్ వైరస్ అంటారు. సో ఇట్ ఈజ్ నాట్ ఏ జునోటిక్ వైరస్. సో మనకి ఇలా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది, వాట్ ఈజ్ మీన్ బై లంపీ డిసీజ్. సో ఆ లంపీ డిసీజ్ ఇటీవల ఏ జంతువుల్లో కనుగొనడం జరిగింది ఇలాంటిది. సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి, ఈ వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ అనేది ఏప్రిల్ 16న జరగబోతుంది. అది ఏ ఆర్గనైజేషన్ దాన్ని కండక్ట్ చేయబోతుంది. సో ఈ వరల్డ్ ఎనర్జీ సమ్మిట్ అనేది ఈ మస్దార్ అనే ఆర్గనైజేషన్ అనేది దాన్ని ఇది చేయబోతుంది. దీన్నే మనం మస్దార్ అనొచ్చు, మస్దార్ లేదా అబుదాబి. సో అబుదాబి ఫ్యూచర్ ఎనర్జీ కంపెనీ అనమాట దీని పేరే. సో మస్దార్ కానీ అబుదాబి ఫ్యూచర్ ఎనర్జీ కంపెనీ ఆప్షన్లో ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ ఏప్రిల్ 16న దాన్ని నిర్వర్తించబోయే ఆర్గనైజేషన్ వచ్చి మస్దార్ అనమాట. సో ఇవి కూడా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. సో ఇవో ఎనర్జీ కిందకి వస్తాయి. నెక్స్ట్, వాట్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ బీయింగ్ డిప్లాయిడ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్రత్యూష్ ప్రాజెక్ట్ టు స్టడీ ద యూనివర్స్. సో వాట్ ఈజ్ మీన్ బై ప్రత్యూష్. సో ప్రత్యూష్ అంటే ఏందో తెలిస్తే మనకు ఆ ఇన్స్ట్రుమెంట్ ఏదో తెలుస్తుంది. ఏదర్ మైక్రోస్కోప్, కంపాస్, టెలిస్కోప్, బ్యారోమీటర్. సో ప్రత్యూష్ అనగా ప్రోబింగ్ రీఅయనైజేషన్ ఆఫ్ యూనివర్స్ యూజింగ్ సిగ్నల్ ఫ్రమ్ హైడ్రోజన్. అంటే హైడ్రోజన్ ఉపయోగించి ఒక సిగ్నల్ని జనరేట్ చేసి, H2ను ఉపయోగించి ఒక సిగ్నల్ని జనరేట్ చేసి దాని ద్వారా సో ఇది ఏంటిదంటే ఒక టెలిస్కోప్ అనమాట, రేడియో టెలిస్కోప్. ఈ రేడియో టెలిస్కోప్ని ఏం చేయబోతారంటే, ఫస్ట్ మన ఎర్త్ యొక్క ఆర్బిట్లో పెట్టి, ఆ ఎర్త్ ఆర్బిట్ నుంచి మెల్లిగా దాన్ని తీసుకుపోయి మూన్ యొక్క ఆర్బిట్లో పెడతారు. సో ఈ ప్రత్యూష్ అనే దానికి మీరు ఫస్ట్ పాయింట్, ఈ ప్రత్యూష్ అనే అబ్రివేషన్ నేర్చుకోండి. అలాగే ప్రత్యూష్ అనేది రేడియో టెలిస్కోప్. సో ఆన్సర్ ఈజ్ టెలిస్కోప్. అలాగే ఆన్సర్ వచ్చి టెలిస్కోప్ అనమాట. సో ఇది రేడియో టెలిస్కోప్. దేని గురించి, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన చంద్రుని దగ్గరికి, మూన్ ఫార్ సైడ్ అంటే మూన్కి దగ్గరలోగా, అంటే కొంచెం దూరంగా పెట్టి మూన్ మీద ఉండే ఒక మార్పులు చేర్పులు గమనించడానికి కోసం ఈ ప్రత్యూష్ అనే టెలిస్కోప్ని తయారు చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, విచ్ ఆర్గనైజేషన్ అనౌన్స్డ్ 2024 యంగ్ గ్లోబల్ లీడర్స్ సమ్మిట్. అంటే 40 సంవత్సరాల లోపు ఉండే యంగ్ గ్లోబల్ లీడర్స్ని సంబంధించి ఏ ఆర్గనైజేషన్ అనౌన్స్ చేస్తుంది అనేది క్వశ్చన్ అనమాట. సో ఇలా ఉన్నప్పుడు దీనికి ఆన్సర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో నెక్స్ట్ ఇక్కడ ఇచ్చాము మనము 40 years బిలో ఉండేవాళ్ళు వేరియస్ కేటగిరీస్లో దానికి సంబంధించినటువంటి లీడర్స్కి సంబంధించిన రిపోర్ట్ విడుదల చేసేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనమాట. అలాగే విచ్ కంట్రీ డిక్లేర్ ద స్టేట్ ఆఫ్ డిజాస్టర్ డ్యూ టు డివాస్టింగ్ డ్రాఫ్ట్. అంటే చాలా అతి భయంకరమైన కరువుని ఇటీవల ఏ దేశం డిక్లేర్ చేసింది. సో ఈ దేశంలో ఇంతకుముందు కూడా ఇన్ఫ్లేషన్ రావడము ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం జరిగింది. సో ఈ కింద నుండే ఆఫ్రికన్ కంట్రీస్లో సౌత్ ఆఫ్రికా, మొజాంబికా, జింబాబ్వే, బొత్స్వానా అనే 4 కంట్రీస్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో జింబాబ్వే ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇలా
వీళ్ళకు క్రాక్లు వచ్చేంత కరువు వచ్చిందంటే తర్వాత వర్షం పడినా కూడా ఇది నిలబడదు. వర్షం నీళ్ళు టక్కున ఇంకి వెళ్ళిపోతుంది. మనకి ఎప్పుడైనా సాయిల్లో మనకు పంట పండాలంటే వర్షం నీరు స్లోగా ఇంకాల. మనకు 2 సెంటీమీటర్స్ రెయిన్ పడుతుందా 4 పడుతుందా కాదు, అది స్లోగా పడినప్పుడు ఇలా సాయిల్ మన వాటర్ని బాగా కన్సాలిడేట్ చేసుకొని అక్కడ పెరగడానికి అంటే క్రాప్ పెరగడానికి అవకాశం ఉందన్నమాట. సో జింబాబ్వే ఈజ్ ద కంట్రీ విచ్ డిక్లేర్డ్ ద డివాస్టింగ్ డ్రాఫ్ట్. అంటే ఏ దేశం ఇటీవల కరువుని డిక్లేర్ చేసుకున్నదంటే జింబాబ్వే అనమాట. అలాగే బింద్యారాణి దేవి హూ రీసెంట్లీ ఓనే బ్రోంజ్ మెడల్. అంటే బింద్యారాణి దేవి ఈ మధ్య బ్రోంజ్ మెడల్ గెలిచింది. సో ఆమె దేంట్లో గెలిచిందంటే అది అందరికీ తెలిసి, ఇక్కడ ఫోటో చూస్తేనే వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించిన ఆమె అని చెప్పి. అలాగే ఈ వెయిట్ లిఫ్టింగ్లో ఏ కేటగిరీకి అంటే 55 kgs కేటగిరీకి సంబంధించినటువంటి ఇండియన్ వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ 2024లో. సో ఏదైతే వరల్డ్ కప్ అంటే దీన్ని మన క్రికెట్ వరల్డ్ కప్ లాగా దీన్ని కూడా వెయిట్ లిఫ్టింగ్ వరల్డ్ కప్ అంటారు. ఇది ఎక్కడ జరిగిందంటే పూకెట్, థాయిలాండ్కి సంబంధించిన పూకెట్లో జరిగింది. దీంట్లో 55 kgల ఈవెంట్లో ఈమె బ్రాంజ్ మెడల్ గెలవడం జరిగింది. ద ఫస్ట్ ఇండియన్ అనమాట. సో కంపల్సరీ ఈమె ఏ స్టేట్కి సంబంధించిన అమ్మాయి ఇవన్నీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో బింద్యారాణి దేవి అనమాట ఆమె పేరు. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అంటే ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇటీవల దే హ్యావ్ సెలబ్రేటెడ్ 75 years. 75 yearsకి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ ఏవైతే చేసుకున్నారో ఈ నార్త్ అట్లాంటిక్ ఆర్గనైజేషన్ వాళ్ళు, సో దానికి సంబంధించిన హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అని చెప్పి క్వశ్చన్ అనమాట. సో దానికి సంబంధించిన హెడ్ క్వార్టర్ బ్రుసెల్స్, బెల్జియంకి సంబంధించిన బ్రూసెల్స్లో ఉంది. సో బెల్జియం క్యాపిటల్ అనమాట. సో వీళ్ళు 75 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఎవరు ఉంటారు అంటే నార్త్ అమెరికా మరియు యూరోపియన్ యూనియన్కి సంబంధించిన కంట్రీస్ కలిసి ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ కావడం జరిగింది. అలాగే దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే April 4th ఎస్టాబ్లిష్ చేశారు. సో April 4th అండ్ మీకు ఇయర్ కూడా చూసుకోవాలి. సో 1949లో అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 1949 ఏప్రిల్ నుంచి ఇప్పటికి కరెక్ట్గా 75 years అయింది. సో కాబట్టి వాళ్ళు 75 years సెలబ్రేషన్ జరిగారు. సో అలాగే దాని హెడ్ క్వార్టర్ బ్రుసెల్స్, బెల్జియం క్యాపిటల్ బ్రుసెల్స్లో ఉంది. సో మొత్తం 32 members ఉండగా 32nd member వచ్చి స్వీడన్ జాయిన్ కావడం జరిగింది. సో ఇది ఒక మిలిటరీ అలయన్స్ బిట్వీన్ ద నార్త్ అమెరికా అండ్ యూరోప్ కంట్రీస్ అనమాట. సో ఇలాంటి అంశాలు ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్లో వచ్చినప్పుడు ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ కన్సైన్స్ ఈ సెలబ్రేటెడ్ ఆన్ April 5th. అంటే మనం ఏదైనా ఎవరైనా మనతోటి మాట్లాడేటప్పుడు నేను నీ అంతరాత్మకు తెలుసు నువ్వు చేసేది తప్పో కరెక్టో, అలా చేయొద్దు అంటాం కదా. అంటే ఇప్పుడు మనం ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని చెడ్డ పనులు చేసినా లోపల నుండి ఆత్మకు మనకు కొంతమంది తెలిసే చేస్తారు. అంటే మనం ఒక్కోసారి అంటాం నీ ఆత్మకు తెలుసు, అలా ఈ కన్సైన్స్ అనేది అంతరాత్మ అనమాట, సెన్స్. సో ఈ మనం నీకు సెన్స్ అవ్వట్లేదా నువ్వు చేసే తప్పు అని మనం మాట్లాడతాం కదా. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అనేది April 5th ఇంటర్నేషనల్ డే ఆఫ్ కన్సైన్స్ సెలబ్రేట్ చేసుకుంటాము. సో దానికి సంబంధించినటువంటి థీమ్ ఏంటంటే ప్రమోటింగ్ ఏ కల్చర్ ఆఫ్ పీస్ విత్ లవ్ అండ్ కన్సైన్స్ అనమాట. ఈ థీమ్ గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్. మనకి SSC, RRB, UPSC ఇలాంటి అన్ని ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉందన్నమాట. విచ్ కంట్రీ హాజ్ రీసెంట్లీ అన్వీల్డ్ ద వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ లేజర్. సో ఈ లేజర్ మోస్ట్ పవర్ఫుల్ లేజర్ని అయితే ఒక కంట్రీ రీసెంట్గా కనుక్కోవడం అంటే దాన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే అది దేని బేస్గా ప్రొడ్యూస్ చేయడం జరిగిందంటే ఇప్పుడు 2024 కదా, 2018లో 2 సైంటిస్టులకు నోబెల్ కూడా రావడం జరిగింది. నోబెల్ ఈ లేజర్కి సంబంధించి గెరాడ్ అనే ఒక సైంటిస్ట్ మరియు డ్రోనా స్ట్రిక్లాండ్ అనే సైంటిస్టులకు రావడం జరిగింది. సో దీని రోమానియా దేశానికి సంబంధించిన ఈ సైంటిస్టులు అనుకున్న లేజర్ని ఇప్పుడు తయారు చేయడం జరిగింది. అంటే వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ లేజర్ అనమాట. సో ఇది క్వశ్చన్లో ఇచ్చే అవకాశం ఉంది ఇలాంటి క్వశ్చన్స్, ఎందుకంటే మనకు ఆన్సర్లో USA, UK, చైనా ఇలా రొమానియా ఇస్తే మనకు అందరూ USA, UK, చైనాకి వెళ్తారు. సో ఇలాంటి కంట్రీస్ ఉన్నప్పుడు కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అలాగే రోమానియా క్యాపిటల్ ఏంటి? బుచారెస్ట్. రోమానియా క్యాపిటల్ బుచారెస్ట్ అండ్ రోమానియా కరెన్సీ రోమానియా లీవ్. అలాగే అఫిషియల్ లాంగ్వేజ్ రోమానియన్. అలాగే ఇది ఏ కాంటినెంట్లో ఉంది అంటే యూరోప్ కాంటినెంట్లో ఉందన్నమాట. సో ఇలాంటి కొన్ని అంశాలు కూడా మీరు చదువుకోవడం ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసరికి 12వ యాన్యువల్ మీటింగ్ ఆఫ్ సెక్రటరీ. అంటే మనకి ఏదైతే ఉందో సెక్రటరీ కౌన్సిల్ దీనికి సంబంధించిన SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటిది ఇక్కడ ఉంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కు సంబంధించినటువంటి 19వ యాన్యువల్ మీటింగ్ ఎక్కడ జరిగింది? సో దానికి సంబంధించి మన సెక్రటరీ కౌన్సిల్కి సంబంధించినటువంటి అజిత్ దోవల్ అందరికీ తెలుసు. సో అజిత్ దోవల్ ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నాడు అన్నిటిల్లో. సో మన అజిత్ దోవల్ అక్కడికి వెళ్ళి అటెండ్ కావడం జరిగింది. అది ఎక్కడ జరిగింది అనేది క్వశ్చన్ అనమాట. కజకిస్తాన్లో జరిగింది రీసెంట్గా. సో అది. సో అలాగే నెక్స్ట్ అలాగే మనం ఎట్లాగో SCO గురించి వచ్చింది కాబట్టి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి వచ్చింది కాబట్టి
ఆ షంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ బీజింగ్ చైనాలో ఉండగా దీన్ని 2001లో ఫౌండ్ చేశారు. దీంట్లో మొత్తం 9 కంట్రీలు ఉండగా 2017లో ఇండియా మరియు పాకిస్తాన్ జాయిన్ అయ్యారు. 2023లో ఇరాన్ కూడా జాయిన్ అయింది. సో దీని యొక్క సమ్మిట్ 2023లో వర్చువల్గా మన ఇండియా హోస్ట్ చేసిందనమాట. ఇప్పుడు 2024లో ఆస్తానా కజకిస్తాన్ అనేది హోస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కజకిస్తాన్లోని ఆస్తానాలో జరగడం జరిగింది. ఇక్కడే మీరు ఆస్తానా అని గుర్తుపెట్టుకోండి. సో అదనమాట ఇప్పుడు దీని గురించి ఎస్సీఓ గురించి. నెక్స్ట్కి వెళ్ళేసరికి విచ్ స్టేట్ ట్రెడిషనల్లీ మతాబారి పీరా అండ్ పచ్రా. సో మనం ఈ పచ్రా గురించి మార్చ్ కరెంట్ అఫైర్స్లో చూసాము. ఈ పచ్రా అనేది ఇక్కడ ఉండే క్లాత్ అనమాట. మరియు అలాగే మాతాబారి పెరా అంటే మాతాబారి పెరా అనేది ఒక ప్రసాదం. ఈ రెండింటికి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ రావడం జరిగింది. ఈ రెండుకు సంబంధించినటువంటి ఏ స్టేట్కి సంబంధించిన అంటే త్రిపుర. మనం ఆల్రెడీ చదివాము, త్రిపుర అనమాట, త్రిపురకు సంబంధించినవి. అలాగే ఇన్ ఏప్రిల్ 2024 విచ్ కంట్రీ హాజ్ అఫిషియల్లీ లాంచ్డ్ ఈ వీసా. ఏ కంట్రీ ఈ వీసాను లాంచ్ చేసింది? ఎవరైనా ఈ వీసాను అప్లై చేసుకొని వాళ్ళ దేశానికి రావచ్చు అని చెప్తే అది జపాన్ అనమాట. సో జపాన్ వాళ్ళ ఈ వీసా అప్లై చేసుకొని మనం 90 days వరకు వెళ్ళి జపాన్లో ఏదైనా పనులు ఉంటే చూసుకొని రావచ్చు. సో అలాగే ఇండియా విచ్ విల్ బిల్డ్స్ ఇస్ ఫస్ట్ ప్రైవేట్లీ మేనేజ్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్. అంటే ఇప్పుడు పెట్రోల్ మనము కంటైనర్స్లో, మన షిప్స్లో, కార్గోస్లో ఇలా వస్తుంది. సో ఇలా వస్తున్నప్పుడు ఏదన్నా 2 దేశాల మధ్య యుద్ధం జరిగేది రాకుంటే మన భారత ఎకానమీ మీద ఎప్పటికైనా ఎఫెక్ట్ పడవచ్చు అనే ఉద్దేశంతో ఈ పెట్రోలియం రిజర్వ్ కూడా, ఎలాగైతే మనకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైనా కరువు వరదలు వస్తే ఫుడ్ గురించి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫుడ్ని రిజర్వ్ చేస్తామో, అలా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఎస్పీఆర్ అనేది మనం ప్రారంభించడం జరిగింది. అది ఏ సంవత్సరంలోపు కంప్లీట్ అవుతుంది అంటే 2029-30 లోపు కంప్లీట్ కావడం జరుగుతుంది. సో అది మన ఫస్ట్ ఇండియన్ బిల్డ్ కమర్షియల్ క్రూడ్ ఆయిల్ స్ట్రాటజిక్ స్టోరేజ్ అనమాట. అలాగే ఇంటర్నేషనల్ మైన్స్ అవేర్నెస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డేట్. సో ఇంటర్నేషనల్కి సంబంధించి మైన్స్కి సంబంధించినటువంటి అవేర్నెస్ డే. మీకు మైన్స్ అంటే తెలుసు కదా, ల్యాండ్ మైన్స్ మన నక్సలైట్లు వాళ్ళు వీళ్ళు పెడతారు. సో ఆ ల్యాండ్ మైన్స్ గురించి సంబంధించిన అవేర్నెస్ డే ఏ రోజున అబ్జర్వ్ చేసుకోవడం జరిగింది అంటే ఆప్షన్ సి 4th April అనమాట. సో దీనికి సంబంధించిన థీమ్ కూడా ఇంపార్టెంట్, ప్రొటెక్టింగ్ లైవ్స్ అండ్ బిల్డింగ్ పీస్. సో ఈ ల్యాండ్ మైన్స్ నుంచి మన జీవితాలను కాపాడడం మరియు పీస్ను తీసుకురావడం అనేది దీనికి సంబంధించినటువంటి థీము. నెక్స్ట్ వచ్చేసరికి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వాళ్ళు మన గుయానా డిఫెన్స్ ఫోర్స్కి ఒక 2 యుద్ధ విమానాలు డొనేట్ చేయడం జరిగింది టు డెలివర్ నౌ. సో డోర్నియర్ 228 ప్లేన్స్ అనమాట. ఈ ప్లేన్స్ పేరు డోర్నియర్, DORNIR, డోర్నియర్ ప్లేన్స్. మొత్తం ఎన్ని ప్లేన్స్ డొనేట్ చేశారంటే 2 ప్లేన్స్ అనమాట. సో ఇవి ఎందుకు మనము అంటే మన యొక్క యుద్ధ సామర్థ్యం తెలియాలి, వాళ్ళకు హెల్ప్ చేసినట్లు అని చెప్పి డొనేట్ చేయడం జరిగింది. సో ఈ ఏదైతే మన దేశం ఉందో, మన గుయానా ఉందో, అది ఎక్కడ ఉంది అంటే సౌత్ అమెరికాకు సంబంధించిన దేశము. ఆ దేశానికి ప్రెసిడెంట్ మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ అనమాట. సో అలాగే ప్రైమ్ మినిస్టర్ మార్క్ ఫిలిప్స్. సో వాళ్ళ యొక్క క్యాపిటల్ వచ్చి జార్జ్ టౌన్. అలాగే వాళ్ళ కరెన్సీ గుయానా డాలర్స్ అనమాట. సో మన హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వారు డోర్నియర్ 220 ప్లేన్స్ అనమాట 2 ప్లేన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ యాజ్ రీసెంట్లీ ఎకనామిక్ గ్రోత్. అంటే మన వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేసిన గ్రోత్ ప్రకారం మన ఇండియాకి ఎంత గ్రోత్ ఉందంటే 7.5 అనేది. సో ఇలా చాలా ఫోరమ్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది, కానీ మన వరల్డ్ బ్యాంక్ ఇంపార్టెంట్ 7.5 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో మనకు ఏ స్టేట్కి ఎక్కువ జాగ్రఫికల్ ఇండికేటర్స్ వచ్చాయని చెప్తే మనకు ఆన్సర్ ఉత్తరప్రదేశ్ అన్నమాట. ఉత్తరప్రదేశ్కి మొత్తం 69 జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. దాంట్లో ఒక వీటికి సంబంధించిన వెరైటీ, అలాగే మన బ్లాక్ రైస్ అనమాట, ఇలాంటివి చాలా వచ్చినాయి. సో అవి మళ్ళీ మనం చూద్దాం ఈ కరెంట్ అఫైర్స్లోనే. సో ఉత్తరప్రదేశ్ ఈజ్ ద ఆన్సర్ అండ్ ఉత్తరప్రదేశ్ హ్యావింగ్ ద 69 జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్. సో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి రీసెంట్గా ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ జనరల్గా ఎవరు ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తుంది. ఆమె పేరు వచ్చి షెప్యాలి బి శరణ్ అనమాట. సో ఆమె పేరు షెప్యాలి బి శరణ్. సో ఆమెను ఎవరిని రీప్లేస్ చేసి వచ్చింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఇక్కడ ఇచ్చాను. మనీష్ దేశాయిని రీప్లేస్ చేస్తూ షెప్యాలి బి శరణ్ అనేవాళ్ళు ఆ యొక్క ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అలాగే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మన యొక్క ఎయిర్ ఫోర్స్ క్యాపబిలిటీని ఎంత క్యాపబిలిటీ ఉందని టెస్ట్ చేయడం కోసం 2024లో ఏప్రిల్ 2024లో మన దగ్గర ఉండే వార్ ఫ్లైట్స్ని వీటిని టెస్ట్ చేయడం జరిగింది. సో దాని యొక్క పేరు ఏంటిది అంటే హైట్ ఇంటెన్స్ ఆపరేషన్ అనమాట. ఇది ఓన్లీ షోకేస్ కాదు, మన ఆగస్టు 15 జనవరి 26 జరిగే షోకేస్ లాగా కాకుండా నిజమైన మన సత్తా ఎంత ఉంది అనేది తెలియజేసుకోవడానికి జరగడం జరిగింది. గగన్ శక్తి, గగన్ మిత్రశక్తి, గగన్ యుద్ధ్ మరియు మిత్రశక్తి. సో అన్ని మిత్రశక్తి అయితే కాదు, మనం
మొత్తం ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది కాబట్టి గగన్ అనేది వస్తుంది. సో ఇలా మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ గగన శక్తి అనమాట. సో ఇది రాజస్థాన్లో ఉన్నటువంటి ఇక్కడ పోఖ్రాన్లో కూడా ఈ టెస్ట్, అక్కడ కూడా ఈ జైసల్మేర్ దగ్గర జరగడం జరిగింది. సో ఎక్కడ జరిగిందని కాకుండా వివిధ ప్రదేశాల్లో ఒకేసారిగా జరగడం జరిగింది. దాని యొక్క ఆపరేషన్ పేరు గగన్ శక్తి 2024 అనమాట. సో నెక్స్ట్, ఇటీవల ఇండియా ఏ దేశంతో అగ్రిమెంట్ చేసుకున్నది సాంస్క్రిట్కి సంబంధించిన లాంగ్వేజ్ గురించి రీసెర్చ్ అండ్ దీన్ని చేయడానికంటే నేపాల్ తోటి. ఆన్సర్ ఈజ్ నేపాల్. సో రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి అది సాంస్క్రిట్ లాంగ్వేజ్కి సంబంధించి ఏ దేశంతో అంటే నేపాల్. సో 2023 గాను యాన్యువల్ హాకీ ఇండియన్ బెస్ట్ ఉమెన్గా ఎవరు వచ్చారంటే ఇక్కడ ఫోటోలో ఉంది. బెస్ట్ ఉమెన్ అంటే కనుక్కోవడం కష్టమే. సో ఎలాగో క్వశ్చన్లో వచ్చింది కాబట్టి సలీమా టీటీ అనేవాళ్ళు బెస్ట్ ఉమెన్. సో బెస్ట్ మెన్ వచ్చేసరికి హార్దిక్ సింగ్. సో మీకు హార్దిక్ పాండ్యా గుర్తుపెట్టుకోండి, లేదంటే హార్దిక్ సింగ్ ఎవరైనా గుర్తుపెట్టుకోండి. సో హార్దిక్ సింగ్ 2023 గాను బెస్ట్ హాకీ ఉమెన్, అండ్ ఉమెన్ వచ్చేసరికి సలీం టీటీ, అండ్ మెన్ వచ్చేసరికి హార్దిక్ సింగ్ అనమాట. సో అలాగే మీకు ఆల్రెడీ మీమా ఓపెన్స్ గురించి మనం మియామి ఓపెన్ గురించి దీంట్లో తెలుసుకున్నాము. సో ఈ మియామి ఓపెన్స్లో మెన్స్ సింగిల్ విన్ చేసినటువంటి జానిక్ సిన్నర్ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే ఇటలీకి సంబంధించిన వ్యక్తి. సో మియామి ఓపెన్లో ఆల్రెడీ రోహన్ బొప్పన్న మరియు ఆస్ట్రేలియాకి సంబంధించిన మాథ్యూ ఎబ్డెన్ వీళ్ళు డబుల్స్లో గెలిచారని మనం మార్చ్ కరెంట్ అఫైర్స్లో మాట్లాడుకున్నాం. అలాగే ఈ జానిక్ సిన్నర్ అనే అతను ఏ కంట్రీకి సంబంధించిన వాడు అంటే ఇటలీకి సంబంధించిన వాడు. సో అలాగే మన డబల్స్ అయిపోయింది, మెన్స్ సింగిల్ అయిపోయింది. సో ఉమెన్స్ సింగిల్లో ఎవరు విజేత కొల్లిన్స్ అయినప్పుడు ఏ దేశంకి సంబంధించిన వ్యక్తితో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వచ్చేసరికి వరల్డ్ ఆస్టిమ్ అంటే ఇది పిల్లల్లో మానసిక స్థితిని అంటే మానసికంగా ఎదుగుదల లేకపోయే వాళ్ళని వరల్డ్ ఆస్టిమిజం అంటారు. సో ఈ వరల్డ్ ఆస్టిమ్ అవేర్నెస్ డే ఏ ఇయర్ నుంచి మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందంటే 2 ఏప్రిల్న మనం ఇది సెలబ్రేట్ చేసుకుంటాం. దానికి సంబంధించినటువంటి థీమ్ ఎంపవరింగ్ ఆస్టమిక్ వాయిసెస్. సో మీరు తారే జమీన్ పర్ మూవీ చూసింటారు కదా, సో దానికి సంబంధించిన లాంటిది. సో అలాగే మనకు రీసెంట్గా 2024లో 5 మందికి భారతరత్న ఇవ్వడం జరిగింది. ఒకటి చరణ్ సింగ్ మరియు పివి నరసింహారావు, లాల్ కృష్ణ అద్వానీ, అలాగే నెక్స్ట్ స్వామినాథన్, కర్పూరి ఠాకూర్ బీహార్ చీఫ్ మినిస్టర్. సో ఇలా 5 మందికి ఇవ్వగా ఇప్పటివరకు మనం భారతరత్న ఇచ్చిన ఫారినర్స్ ఎవరు అంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ మరియు నెల్సన్ మండేలా. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తి అయితే నెల్సన్ మండేలా అందరికీ తెలుసు సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన వ్యక్తి. సో నెక్స్ట్, సో మొదటిసారిగా ఎక్కువ భారతరత్నాలు ఒకసారి 1999లో ఇవ్వడం జరిగింది 4 ఆ తర్వాత ఇదే 2024లో మొత్తం 5 మందికి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్, ఆన్ April 1, 2024 రిజర్వ్ బ్యాంక్ హ్యాస్ సెలబ్రేటెడ్ 90th ఫౌండేషన్ డే. అంటే రిజర్వ్ బ్యాంక్ గురించి వచ్చింది కాబట్టి 90వ సంవత్సరం సెలబ్రేషన్ చేసుకున్నారు కాబట్టి సో మనకు రిజర్వ్ బ్యాంక్ గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం. సో ఈ రిజర్వ్ బ్యాంక్ ఎవరి కమిషన్ తోటి ఏర్పడడం జరిగింది అంటే హిల్టన్ యంగ్ కండిషన్స్ ప్రకారం మనకు రిజర్వ్ బ్యాంక్ అనేది ఫౌండ్ చేయడం జరిగింది April 1న. సో అలాగే మన రిజర్వ్ బ్యాంక్కి సంబంధించిన ప్రజెంట్ గవర్నర్ ఎవరు, ఫస్ట్ గవర్నర్ ఎవరు, ఇలాంటి అంశాలన్నీ మీరు చూడండి. సో దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1934 April 1న. సో అప్పుడు ఏఓ స్మిత్ అనమాట, ఆక్వర్డ్ స్మిత్ ఫస్ట్ గవర్నర్ ఉండగా దేశ్ముఖ్ అనే అతను, సో మనకు ఓస్బర్న్ స్మిత్ ఫస్ట్ గవర్నర్ కాగా ఇండియన్ గవర్నర్ వచ్చి సిడి దేశ్ముఖ్ అనమాట. ప్రజెంట్ గవర్నర్ శక్తికాంత్ దాస్. సో ఇది ముంబైలో ఉంటుందని అందరికీ తెలుసు. 1949లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, నేషనలైజ్ చేయడం జరిగింది. 1935లో ఫౌండ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్, వరల్డ్ లార్జెస్ట్ సింగిల్ లొకేషన్ కాపర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఎక్కడ ఉంది? ఓన్డ్ బై ఆదాని. ఎక్కడ ఉంది అంటే అది గుజరాత్లో లొకేట్ చేయడం జరిగింది. సో లార్జెస్ట్ ప్రైవేట్కి సంబంధించినటువంటిది గుజరాత్లో. ఇది ఎక్కడ అని ఎగ్జాక్ట్గా ప్లేస్ అంటే ముంద్రా. సో ముంద్రా అనే ప్లేస్లో గుజరాత్లో దీన్ని లొకేట్ చేయడం జరిగింది. సో అలాగే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియన్ ఫస్ట్ ఏఐ బేస్డ్ మూవీ? సో ఇండియాకి సంబంధించిన ఫస్ట్ ఏఐ బేస్డ్ మూవీ యొక్క నేమ్ ఏంటిది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని క్రియేట్ చేసినటువంటి మూవీ పేరు ఏంటిదంటే IRAH, ఇరా అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, సో క్లౌడ్ కంప్యూటింగ్ ఇలాంటి టెక్నాలజీ సంబంధించిన క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఫిల్మ్ వచ్చి ఇరా. నెక్స్ట్, సో మనం ఆల్రెడీ లాస్ట్ కరెంట్ అఫైర్స్లో తెలుసుకున్నాం. ఇండియా, మొజాంబిక్ మరియు టాంజానియా కలిపి ట్రైలేటరల్ ఎక్సర్సైజులు చేయడం జరిగింది అని చెప్పి. సో అదే ఇక్కడ ఇచ్చామన్నమాట. IMT ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ ఎవరెవరి మధ్యలో అంటే ఇండియా, మొజాంబిక్ మరియు టాంజానియా మధ్య అనమాట. ఆన్సర్ ఇస్ సి. సో
సో ఇండియా, మొజాంబిక్, టాంజానియా ఇక్కడ ఇచ్చాను. సో నెక్స్ట్, ఆన్ విచ్ డే నేషనల్ మ్యారిటైమ్ డే 2024. సో నేషనల్కి సంబంధించిన మ్యారిటైమ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే April 5th. దానికి సంబంధించిన థీమ్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో నావిగేటింగ్ ద ఫ్యూచర్, సేఫ్టీ ఫస్ట్. సో సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ అనమాట. నావిగేటింగ్ ద ఫ్యూచర్ అండ్ సేఫ్టీ ఫస్ట్ అనేది దాని యొక్క థీమ్ ఇవ్వడం జరిగింది. అలాగే అకార్డింగ్ టు ద లేటెస్ట్ రిపోర్ట్ ఆఫ్ వరల్డ్ యాంటీ డోపింగ్ కింద ఎక్కువ డోప్ కేసులు వచ్చిన కంట్రీలో ఇండియా ఫస్ట్ ఉంది. సో ఇలాంటి క్వశ్చన్ అడిగే అవకాశాలు చాలా తక్కువ, ఎందుకంటే మనం ఈ నెగిటివ్ రిపోర్ట్లో ఫస్ట్ ఉండడం అనేది కొంచెం చూసుకోవాల్సిన విషయము. సో అంటే మన వాళ్ళు తెలుసో తెలియకో కొన్ని ట్యాబ్లెట్స్లో ఉన్నటువంటి అక్కడ డోపింగ్ టెస్ట్లు కూడా కనిపించడం జరుగుతుంది. సో ఇండియా ఈజ్ ద ఫస్ట్ అనమాట. తర్వాత సౌత్ ఆఫ్రికా వీళ్ళు ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్, వాట్ ఈజ్ ద ఆకాష్ తీర్? మన పేరులోనే తెలిసింది ఆకాష్ తీర్ అంటే ఆకాశంలో ఉండే తీరు గమనించడం. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆటోమేటెడ్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ అనమాట. సో ఈ ఆటోమేటెడ్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి సంబంధించినటువంటిది. సో BEL అనేది దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ద వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ఇన్ ఇట్స్ ఎకనామికల్ అడ్వైజ్ ప్యానల్. అంటే వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో అడ్వైజరీ ప్యానల్గా ఎవరు నియమించడం జరిగిందంటే రాకేష్ మోహన్. సో ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, రాకేష్ మోహన్ అనేది నియమించడం జరిగిందనమాట. సో నెక్స్ట్, విచ్ కంట్రీ రీసెంట్లీ అంటే ఈ మధ్య రీసెంట్గా ఒక కంట్రీలో 7.4 రిక్టర్ స్కేల్ మీద భూకంపం రావడం జరిగింది. ఏ కంట్రీ అంటే తైవాన్కి సంబంధించిన క్యాపిటల్, దాని యొక్క ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే 7 people were killed. సో 7 మంది కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్లో 7 మంది, ఇలాంటి సంఖ్యలు అడగరు. ఎక్కువ మంది 700 మంది ఇంజూరీ అయినారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్, హూ ఈజ్ సెట్ టు క్రియేట్ ద హిస్టరీ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ ఆఫ్ ఇండియా. అంటే ఈ మన ఒలింపిక్స్కి సంబంధించి 2024 ప్యారిస్లో జరిగే ఒలింపిక్స్కి సంబంధించినటువంటి జ్యూరీ మెంబర్గా ఒక ఇండియన్ సెలెక్ట్ అయింది. ఆ ఇండియన్ ఎవరు అంటే బిల్కిస్ మీరానే అమ్మ. సో మనందరికీ తెలిసిన మేరీ కోమ్, సానియా మిర్జా, PT ఉషా ఇలాంటి ఆప్షన్లు పెట్టే అవకాశం ఉంది. ఈ బిల్కిస్ మీరానే వాళ్ళు సెలెక్ట్ కావడం జరిగింది. ఈమె జమ్మూ మరియు కాశ్మీర్కి సంబంధించినటువంటి ఆమె. సో అలాగే మన ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఎవరు అంటే థామస్ బాచ్. మరి దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే లూజియానా, స్విట్జర్లాండ్లో అనమాట. అలాగే ఈ ఒలింపిక్స్కి సంబంధించిన ఈ రౌండ్స్ యొక్క ఈ సర్కిల్స్ యొక్క కలర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్య చైనా వాళ్ళ మ్యాప్లో మన అరుణాచల్ ప్రదేశ్ని చూపించడం జరిగింది. సో అరుణాచల్ ప్రదేశ్కి వాళ్ళు ఏమన్నా నేమ్ పెట్టుకున్నారంటే జెట్నాన్. సో ఈ పేరు పెట్టుకొని వాళ్ళ అరుణాచల్ ప్రదేశ్ని వాళ్ళ మ్యాప్లో చూపించుకోవడం జరిగింది. ఎవరి ఇష్టం వాళ్ళది అయిందనమాట. సో మోడీకి ఒక 5-10 ఏళ్ళు ఉంటే వాళ్ళని కూడా అది కట్ చేసేస్తాడు, నో ప్రాబ్లం. సో మన ఫస్ట్ డొమెస్టిక్ జెనీ థెరపీ ఫర్ క్యాన్సర్ ఎక్కడ లాంచ్ చేయడం జరిగిందంటే IIT బాంబేలో అనమాట. ఈ జెనెటిక్ థెరపీనే CAR-T సెల్ థెరపీ అని కూడా అంటారు. సో మనం IIT ముంబై ఈ యొక్క సాంకేతికను కనుగొనడము, అది మనకు ఎవరైనా క్యాన్సర్ ఉండేవాళ్ళు తక్కువ దీంతో అవ్వడము, దీనికి సంబంధించిన IIT బాంబే మరియు టాటా మెమోరియల్ హాస్పిటల్ అనమాట. టాటా ఇలాంటి అన్ని దాంట్లోనూ ఉంటాడు. సో నెక్స్ట్, మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరిని ఒక ఓటింగ్ గురించి ఒక ఫ్రాంచైజీగా పెట్టుకోవడం జరిగిందంటే కింద యాక్టర్లో ఆయుష్మాన్ ఖురానా ఇస్ ద ఆన్సర్. సో గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ ఇలా అనుకుంటారు మీరందరూ. ఆయుష్మాన్ ఖురానా ఇస్ ద స్పెషల్ అపీల్ టు ద ఓటర్స్ అనమాట. సో ఓట్ చేయండి, మీ ఓటు హక్కును వినియోగించుకోండి అని చెప్పి చెప్పడానికి కోసం తీసుకోవడం జరిగిందనమాట. ఈయన 39 సంవత్సరాల యాక్టర్, ఇదంతా అడగరు. సో నెక్స్ట్, మీకు తెలుసు కదా రాజీవ్ కుమార్ అనే ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనరు, అదర్ 2 కమిషనర్ సుఖ్బీర్ సింగ్ మరియు జ్ఞానేష్ కుమార్. సో ఇది ఏ ఆర్టికల్కి సంబంధించింది అనమాట, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఏ ఆర్టికల్ అంటే 324 నుంచి 329 ఆర్టికల్కి సంబంధించి ఎలక్షన్ ఆఫ్ కమిషన్ ఇండియా మనం పెట్టుకోవడం జరిగింది. సో నెక్స్ట్, ఇది కాతియా గేహు అనేది ఒక మన యొక్క గోధుమల్లో ఒక టైప్ ఆఫ్ బ్రీడ్ అనమాట. ఈ కాతియా గేహు కూడా జాగ్రఫికల్ ఇండికేటర్ రావడం జరిగింది. ఇది దేనికి సంబంధించిందంటే హైయెస్ట్ జాగ్రఫికల్ ఇండికేటర్ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్కి సంబంధించింది అనమాట. సో నెక్స్ట్, రీసెంట్లీ అబ్దెల్ ఫతా ఆల్ సిసి. సో ఈయన 3వసారి ఎన్నుకోవడం జరిగింది. ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ, ఏ కంట్రీకి సంబంధించినటువంటి ఆయన అంటే ఈజిప్ట్ అనమాట. సో ఈజిప్ట్కు ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఇన్ విచ్ ఇయర్, రీసెంట్గా ఇక్కడ మనకు 125 ఏళ్ళది జరపడం జరిగిందనమాట. ఈ కొడైకెనాల్లోని ఒక సోలార్ అబ్జర్వేటరీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. ఇన్ విచ్ ఇయర్, సో ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేసిందని అడగకపోయినా ఇటీవల 125 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అబ్జర్వేటరీ ఏది అంటే అది కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ అనమాట. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే April 1, 1899 అనమాట. దిస్ ఈజ్ ద ఆన్సర్.
సో మీకు అంటే ఇలాంటిది ఏదైనా న్యూస్లో వస్తే దాని గురించి చదువుకోవాలి. కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ ఎక్కడ ఉందంటే, ఇంకా కొడైకెనాల్ ఎక్కడ ఉందంటే ఇదే మనకు ఇక్కడ కనిపించదు అనమాట ఇది. సో ఇది ఎప్పుడు చేయడం జరిగింది అంటే 1899లో పెట్టడం జరిగింది. 125 years చేసుకున్నది అనమాట. హూ బికేమ్ ద ఓన్లీ ఇండియన్ వెయిట్ లిఫ్టర్ టు బీ క్వాలిఫైడ్ ఫర్ ద ప్యారిస్ ఒలింపిక్స్. సో ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్ క్వాలిఫై అయిన ఇండియన్ వెయిట్ లిఫ్టర్ ఎవరు అంటే చెప్పాలి. సో ఆల్రెడీ బృందా రాణి గురించి చదివాము కాబట్టి ఆమె కాదు. సో మీరాబాయి చాను ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మన ప్యారిస్ ఒలింపిక్స్కి. సో నెక్స్ట్, హూ బికేమ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ అసోచామ్. సో అసోచామ్కి సంబంధించి న్యూ ప్రెసిడెంట్ ఎవరు అంటే సంజయ్ నాయర్ అనమాట. సో అసోచామ్ గురించి మీకు అబ్రివేషన్ ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. సో అసోచామ్ అంటే దాని అబ్రివేషన్ ఏంది, అసోసియేట్స్ ఆఫ్ ఛాంబర్ కామర్స్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. సో ఇది నాన్ గవర్నమెంటల్ ట్రేడ్ అసోసియేషన్ అనమాట. హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంటుంది. సో నెక్స్ట్, అలాగే రీసెంట్లీ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాజ్ అలౌడ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ 1,000 tons ఆఫ్ కాలా నమక్ రైస్ ఫ్రమ్ ఇండియా. విచ్ స్టేట్ గాట్ ద GI ట్యాగ్ ఫర్ ద సేమ్. దీనికి కూడా ఆన్సర్ ఉత్తరప్రదేశ్ అనమాట. సో కాలా అంటే నలుపు, అంటే నల్ల బియ్యాన్ని. సో బ్లాక్ రైస్ని, మధ్య రకరకాల రైస్ దొరుకుతుంటాయి కదా, బ్రౌన్, బ్లాక్, రెడ్ రైస్ ఇలాంటివి. సో 1,000 quintals వరకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని చెప్పి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇలా కూడా మన క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్, ఫోర్బ్స్ 38th యాన్యువల్ వరల్డ్ బిలియనర్స్ లిస్ట్లో 2024లో హూ ఇస్ ద ఓన్లీ ఇండియన్ ఇన్ టాప్ 10. మన టాప్ 10లో ఉన్న ఇండియన్ ఎవరు అంటే మనకు ముఖేష్ అంబానీ అనమాట. సో ముఖేష్ అంబానీ మనీ పరంగా ముఖేష్ అంబానీ జనాలకు ఉద్యోగాలు ఇవ్వడము, సహాయం చేయడం పరంగా రతన్ టాటా ఎప్పుడు హైయెస్ట్లో ఉంటాడు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చి ముఖేష్ అంబానీ. నెక్స్ట్, విచ్ ఇస్ ద వరల్డ్ ఫస్ట్ కన్వర్జేషనల్ AI విత్ ఎమోషన్ ఇంటెలిజెన్స్ అనమాట. అంటే మనం మాట్లాడితే అది అర్థం చేసుకొని మన మాటల్ని మాట్లాడగలిగే రోబోట్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి తయారు చేసిన రోబోట్ పేరు ఏంటి అంటే ఈవీ. సో ఇక్కడ మీకు ఫోటోలో కనపడుతుంది కదా. సో మన రోబో సినిమా లాగా అనుకోండి ఇక. సో వాట్ ఈస్ ద వ్యాడ్జ్ బ్యాంక్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. సో ఈ వ్యాడ్జ్ బ్యాంక్ అనేది మన ఇక్కడ కన్యాకుమారి ఉంది కదా, ఈ కన్యాకుమారి కింద ఉండే ఒక సముద్రం లోపల ఉండే ప్లాట్యూ అనమాట. దీంట్లో ఎన్నో నిధులు నిక్షేపాలు ఉన్నాయి, అంటే పెట్రోలియం రిజర్వ్స్ ఇలా. సో అయితే అప్పట్లో శ్రీలంక ఇది మనకి ఇచ్చేసి కచటపు దీవులు తీసుకున్నది. రీసెంట్గా న్యూస్లో వచ్చాయి, మార్చిలో కూడా మనం మాట్లాడుకున్నాం కచటపు దీవుల గురించి. సో దీని గురించి ఇప్పుడు రీసెంట్గా రావడం జరిగింది. ఇట్ ఈస్ ఏ రిసోర్స్ ఆఫ్ రిచ్ సబ్మెరైన్ ప్లాట్యూ అనమాట. వాట్ ఈజ్ వ్యాడ్జ్ బ్యాంక్ అంటే, వ్యాడ్జ్ బ్యాంక్ అంటే మీరు మళ్ళీ ఇట్స్ అమెరికన్ బ్యాంక్ ఇలాంటి ఆప్షన్స్లో ఇస్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇట్ ఈస్ ఏ రిసోర్స్ రిచ్ సబ్మెరైన్ ప్లాట్యూ. సబ్మెరైన్ అంటే లోపల, నీటి లోపల ఉండేది అనమాట. సో నెక్స్ట్, రీసెంట్లీ విచ్ నేషన్ బికేమ్స్ ద లార్జెస్ట్ యూరోపియన్ యూనియన్ నేషన్ టు లీగలైజ్ ద రీక్రియేషనల్ యూజ్ ఆఫ్ కెనాబిస్. కెనాబిస్ అంటే గంజాయి. సో గంజాయి వాడకాన్ని ఏ దేశము ఇటీవల వాడచ్చు ఒక మోతాదు వరకు అని చెప్పిన దేశం వచ్చి జర్మనీ. సో ఈ జర్మనీ వైస్ ఛాన్సలర్ పేరు మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్, విచ్ స్టేట్ టీమ్ ఓన్ ద 56th నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్. సో ఈ ఖోఖోకి వచ్చేసరికి మెన్స్ ఉమెన్స్ రెండు కలిపి మహారాష్ట్రని విన్ కావడం జరిగింది. సో ఎటువంటి డౌట్ లేదు దాంట్లో, మీరు చూసుకోవాలా ఒకసారి, దాని గురించి R&D చేసుకోండి. రీసెంట్గా విచ్ పోర్ట్ అంటే ఇక రీసెంట్ ఏ పోర్టు ఎక్కువ బిజీ అయిందండి. ఇన్ని రోజులు దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ ఉండనమాట. సో మన గుజరాత్ సంబంధించింది. సో ఇప్పుడు పారాదీప్ పోర్ట్ అనేది దాన్ని క్రాస్ చేసింది. సో పారాదీప్ పోర్ట్ ఒరిస్సా. నెక్స్ట్, మెటాఫామ్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ చూస్తే ఈ మెటాఫామ్, దానికి సంబంధించిన డేటా సెంటర్ ఇండియాలో ఎక్కడ పెట్టారంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో పెట్టారు, చెన్నైకి సంబంధించినటువంటిది. సో నెక్స్ట్, హూ బికేమ్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగో. సో ఈ కాంగో దేశానికి సంబంధించిన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనేది క్వశ్చన్ అనమాట. సో ఆమె పేరు వచ్చేసరికి జూదిత్ సుమిన్వా తులుకు. సో ఇదనమాట ఆప్షన్ బి. సో ఆప్షన్ బి జూదిత్ సుమివా తులుకు. ఎలాగో కాంగో గురించి వచ్చింది కాబట్టి ఇది ఆఫ్రికన్ కంట్రీ. సో దానికి సంబంధించిన క్యాపిటల్ ఏంటంటే కిన్షాసా. సో అలాగే దాని కరెన్సీ కాంగోలీసీ ఫ్రాంక్. సో ప్రెసిడెంట్ ఎవరు, ఇలాంటి అంశాలు కూడా చూసుకోవాలి. సో నెక్స్ట్, ఏ డికేడ్ ఆఫ్ డాక్యుమెంటింగ్ మైగ్రెంట్ డెత్స్. అంటే ఈ వలస పక్షులు ఉంటారు కదా, ఛత్రపతి మూవీ చూశారు కదా. సో అలాంటి వలస పక్షులు ఎక్కువ చనిపోయే రిపోర్ట్, దానికి సంబంధించిన రిపోర్టు ఎవరు తయారు చేసిన అనేది క్వశ్చన్. సో ఇక్కడ మీకు క్వశ్చన్లోనే ఉంది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్, ఇదనమాట ఆన్సర్ ఏ. నెక్స్ట్, సో దీని గురించి వచ్చేసరికి అది ఎప్పుడు లాంచ్ చేసింది, రిపోర్ట్ ఎప్పుడు వదిలింది,
సో 10 ఇయర్స్కి ఒకసారి అనమాట. రిపోర్ట్ వాజ్ రిలీజ్డ్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ 10 ఇయర్స్. సో 10 ఇయర్స్కి ఒకసారి ఎవరెవరు మిస్ అయ్యారు ఏమనే రిపోర్ట్ వాళ్ళు చేస్తారు. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను, చూసుకోండి. సో రీసెంట్లీ సైంటిస్ట్ డిస్కవర్ అంటే ఓజోన్ పొర మనకి ఎట్లయితే భూమికి ఉందో అలాగా జూపిటర్కి సంబంధించిన మూన్స్ ఉంటాయి కదా, శాటిలైట్స్ అంటే నేచురల్ శాటిలైట్స్, ఉపగ్రహాలు ఉంటాయి కదా, అంటే ఆర్టిఫిషియల్ కాదు నేచురల్. సో అలాంటి ఉపగ్రహాల్లో దేని మీద కనుక్కోవడం జరిగింది ఓజోన్ పొరను అంటే క్యాలిస్టో. అలాగే ఎలాగో వచ్చింది కాబట్టి ఈ జూపిటర్కి ఉన్నటువంటి ఉపగ్రహాల్లో పెద్ద ఉపగ్రహం ఏదంటే గనిమేడ్ అనేది ఫస్ట్ పెద్దది, రెండోది వచ్చి క్యాలిస్టో. సో ఇదనమాట. సో ఇలా 2 అంశాలు కూడా ఇక్కడే చదువుకుంటే మీకు అయిపోతుంది. సో స్కోర్స్ 2.0 అనేది దేనికి సంబంధించినది? స్కోర్స్ ఈజ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ లాంచ్డ్ బై సెబీ అనమాట, సెక్యూరిటీ ఆఫ్ ఎక్స్చేంజ్ బ్యూరో ఆఫ్ ఇండియా అనమాట, దానికి సంబంధించినది. ఇట్ ఈజ్ ఏ ఆన్లైన్ సిస్టమ్ వేర్ ద ఇన్వెస్టర్స్ మార్క్ కెన్ లాడ్జ్ ఏ కంప్లైంట్. ఎవరైనా ఇన్వెస్టర్స్ మోసపోయిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన కంప్లైంట్స్ ఈ స్కోర్స్ 2.0 అనే మెకానిజాన్ని యూజ్ చేసుకొని కంప్లైంట్ లాడ్జ్ చేయొచ్చు అనమాట. అలాగే హూ క్లెయిమ్ ద ఆల్ ఇండియా CCA బిలియార్డ్స్ క్లాసిక్ టైటిల్ 2024. సో బిలియార్డ్స్ అంటే ఇంకా మనకు తెలిసింది పంకజ్ అద్వానీ ఒకటే, ఇంకా పెట్టేసుకోండి ఆన్సర్. సో నెక్స్ట్, వాట్ ఈస్ ద స్టార్గేట్ రీసెంట్లీ మెన్షన్ ఇన్ ద న్యూస్. స్టార్గేట్ అంటే ఏంటిది? సో ఇట్ ఈస్ ఏ బ్లాక్ హోల్ ఆస్ట్రాయిడ్ AI సూపర్ కంప్యూటర్ మిలిటరీ ఇట్ ఈస్ ఏ AI సూపర్ కంప్యూటర్ అనమాట. సో నెక్స్ట్, రీసెంట్లీ విచ్ కంట్రీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ UN అపాయింట్స్ టు లీడ్ ద ఉమెన్స్ రైట్స్ ఫోరం డిస్పైట్ ఆఫ్ క్రిటిసిజం. అంటే ఉమెన్స్కి సంబంధించిన రైట్స్ గురించి మాట్లాడడానికి ఏ కంట్రీ ఇటీవల ఇది చేసిందంటే సౌదీ అరేబియా ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, సో విచ్ IIT హోస్ట్ ద 6th శాస్త్ర ర్యాపిడ్ ఫైడ్ రేటెడ్ చెస్ టోర్నమెంట్ అనమాట. ఈ చెస్ టోర్నమెంట్కి సంబంధించి IIT మెడ్రాస్ అనేది హోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్, రీసెంట్లీ విచ్ కంట్రీ కామర్స్ బికేమ్ ద వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ కామర్స్ ప్లాట్ఫామ్ అంటే ఇండియా అనమాట ఆన్సర్. సో ఇండియా అంటే మన పాపులేషన్ ఎక్కువ, ఈ మధ్య అందరూ అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాడుతున్నారు కదా, మీరు కూడా కొంతమంది గ్రూప్స్లో అభ్యర్థులు మీకు ఆన్లైన్లో నోట్స్ ఉంటుంది, ఇలా 100 రూపాయలు 200 రూపీస్. సో కొంచెం జాగ్రత్తగా చూసి అమౌంట్ స్పెండ్ చేసేటప్పుడు జాగ్రత్త. మీరు జాబ్ కొట్టాలనే ఆతృతతోటి మోసపోకండి. నేను అంటే మనము ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోసం చేసే వాళ్ళు తప్పు కాదు, మనం మోసపోకూడదు. అమౌంట్ అంటేనే మోసపోకండి. కొన్ని స్టాండర్డ్ బుక్స్ కోటిలో కానీ మీరు బుక్ స్టాల్స్లో దొరుకుతాయి. అవి కూడా మీరు ఎవరి దగ్గరైనా మీ ఫ్రెండ్ దగ్గర ఉంటే 2 రోజులు వాడు చదవనప్పుడు మీ ఫ్రెండ్ని అడిగి తీసుకొని చదివి మీకు అర్థమవుతుంది చదవగలరంటేనే కొనండి. బుక్స్ అన్నీ కొని పెట్టుకుంటే దుమ్ము పడతాయి తప్ప ఏం జరగదు. కొంతమందికి ఉంటుంది బుక్ కొంటే చదివేస్తాను, అట్లా లేకుండా మీకు ఇంటి దగ్గర నుంచి పంపించిన డబ్బుల్నే పొదుపుగా వాడుకోండి. నీట్గా వాడుకుంటే మీకు అట్లీస్ట్ కొంచెం సేవింగ్స్ చేసుకుంటే మీకు ఇంకొక 1 year ఒకవేళ ఒక 6 months నోటిఫికేషన్ లేట్ అయినా మీకు అమౌంట్ ఉంటుంది. సో ఎగ్జామ్ ఫీజులకి అన్నిటికీ ఉంటుంది కాబట్టి ఇది నా బెస్ట్ సజెషన్. ఉండేవాళ్ళు అయితే ఇంకేమైనా చేసుకోవచ్చులేండి. నేను చెప్పేది మనం ఎవరైనా పల్లెటూరు నుంచి వచ్చిన పూర్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాను. నేను పూర్ అంటే పూర్ కాకుండా బుక్స్ కొనాలంటే నేను 10 yearsకి ఇప్పుడు ఎంత తేడా వచ్చిందంటే బుక్ సైజు పెంచేసినారు. ఇట్లా ఉండే బుక్ని ఇంత పెద్దగా చేసేసి కలర్లు పెట్టేసి 250 రూపీస్కి వచ్చే బుక్ని 650 చేశారు. సో కంటెంట్ సేమే, కలర్లు స్పేస్లు ఇవన్నీ ఇంత అభ్యర్థులు పెట్టాలంటే పెట్టలేరు కదా. సో అదనమాట. నెక్స్ట్, ఈ జెమ్ అనే పోర్టల్ ఏంటంటే గవర్నమెంట్ మార్కెట్ పోర్టల్ అనమాట. సో ఇది వరల్డ్ లార్జెస్ట్ కామర్స్ ప్లాట్ఫామ్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అనమాట. సో నెక్స్ట్, సో మీకు ఆల్రెడీ తెలుసు ఆల్-కంబార్ అంటే ఇక్కడ ఒక ఇరాన్ వాళ్ళది ఒకటి షిప్ ఈ పైరేట్స్ వాళ్ళు క్యాప్చర్ చేసింటే దాంట్లో పాకిస్తాన్ వాళ్ళ నేషనలిస్ట్ కూడా ఉన్నారనమాట, ఇరానియన్ షిప్. దానికి సంబంధించిన మన ఆపరేషన్ సంకల్ప్ చేయడం జరిగింది, వాళ్ళని కాపాడడం జరిగిందని మనం లాస్ట్ దీంట్లో కూడా డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్, హూ హ్యాస్ రిటర్న్ ద బుక్ ఆఫ్ కోడ్ డిపెండెంట్. సో ఉమెన్స్ ప్రైజ్లో అది ఈ బుక్ కోడ్ డిపెండెంట్ అనే బుక్ షార్ట్ లిస్ట్ కావడం జరిగింది. ఈ బుక్ని ఎవరు రాశారు అనేది సో మధుమిత ముర్గియన్, సో తమిళియన్ అనమాట, ఈమె రాయడం జరిగింది. సో అదనమాట April 1st నుంచి 7th వరకు ఉండే కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేసాము. ఇంకేదన్నా మిస్ అయితే నెక్స్ట్ వీక్ కరెంట్ అఫైర్స్లో కవర్ చేద్దాము. అక్కడ కూడా మిస్ అయినా ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ మంత్లీ కరెంట్ అఫైర్స్లో కవర్ చేస్తాము. సో అభ్యర్థులందరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్, షేర్. సో మీరు ఇలా చేసినారంటే నాకు ఆ రెస్పాన్స్ బట్టి నేను ఇంకా వీడియోస్ బాగా మీకు ఇంకా ప్రిసైజ్గా చేయడానికి నేను కృషి చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.